సెప్టెంబర్ 27, 1925 ఆ రోజు దేశమంతా దసరా పండుగ సెలబ్రేట్ చేసుకుంటుంది. అదే రోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేశవ్ బలిరాం హెడ్గేవార్ అనే ఒక డాక్టర్ 17 మంది సభ్యులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అనే ఒక సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం అంటే 2025లో ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గడిచిన ఈ 100 సంవత్సరాల్లో RSS చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల కాంట్రవర్సీస్ కి కారణమైంది. అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేసింది. ఇప్పటికీ కూడా ఎక్కడైనా వరదలు లేదా తుఫానులు వస్తే అక్కడ ఉండే వారిని రక్షించడానికి పనిచేసే రెస్క్యూ టీమ్స్ లో RSS కి సంబంధించిన వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఎన్నో సందర్భాల్లో మన ఇండియన్ ఆర్మీకి కూడా RSS హెల్ప్ చేసింది. కేవలం 17 మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థ స్థాపించిన కొన్ని సంవత్సరాలకే దేశమంతా విస్తరించింది. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచంలోనే చాలా దేశాల్లో RSS కి సంబంధించిన సంస్థలు పనిచేస్తున్నాయి. 83,000కు పైగా శాఖలను RSS నిర్వహిస్తుంది. 1 కోటి మందికి పైగా యాక్టివ్ మెంబర్స్ తో ఇది మన దేశంలోనే అతిపెద్ద నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గా మారింది. డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో పోటీ చేయలేకపోయినా ప్రస్తుతం పనిచేస్తున్న ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఈ RSS సంస్థ నుండి వచ్చిన వారే. ఇది మాత్రమే కాదు, సుమారుగా 35 నుండి 50 వరకు అనుబంధ సంస్థలు RSS యొక్క ఐడియాలజీతో కలిసి పనిచేస్తున్నాయి. ఇవన్నీ మన దేశంలో అన్ని వర్గాల ప్రజలను కవర్ చేస్తున్నాయి. అంటే స్టూడెంట్ యూనియన్స్, ఫార్మర్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్, ఉమెన్ ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, ఇలా చాలా సంస్థలు ఇందులో పనిచేస్తున్నాయి. అండ్ అలాగే 12,000కి పైగా ప్రైవేట్ స్కూల్స్ ని విద్యాభారతి అనే పేరుతో RSS నిర్వహిస్తుంది. ఇందులో చదువుకున్న పిల్లలకు మంచి డిసిప్లిన్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, యోగా మరియు మెడిటేషన్ లాంటివి చాలా నేర్పిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే RSS చేసే పనులు చాలానే ఉన్నాయి. దీనితో పాటు కొన్ని కాంట్రవర్సీస్ లో కూడా ఇరుక్కోవడం వల్ల RSS కి కొంత బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. అండ్ దీన్ని స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశంలో ఈ సంస్థను 3 సార్లు బ్యాన్ చేశారు. అయినా సరే RSS తను చేయాలి అనుకున్న పనులను చేసుకుంటూ వెళ్లిపోయింది. అయితే అసలు ఏం జరిగింది? RSS ని మన దేశంలో 3 సార్లు ఎందుకు బ్యాన్ చేశారు? తిరిగి మళ్ళీ ఆ బ్యాన్ ని ఎందుకు తీసేశారు? RSS ఏ కాంట్రవర్సీలో ఇరుక్కుంది? ఇప్పటి వరకు RSS చేసిన పనులేంటి? అండ్ అలాగే మన దేశానికి చేసిన సేవేంటి? 1 కోటి మందికి పైగా యాక్టివ్ మెంబర్స్ ఉన్న ఒక పొలిటికల్ పార్టీ లాగా మారి ఎందుకని ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయింది? RSS నుండి పాలిటిక్స్ కి వచ్చి సక్సెస్ఫుల్ అయిన పొలిటికల్ లీడర్స్ ఎవరు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కేశవ్ బలిరాం హెడ్గేవార్ ఈయన 1989లో మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్లో జన్మించారు. అయితే ఆయనకు 13 సంవత్సరాల వయసున్నప్పుడు అంటే 1902లో ప్లేగ్ వ్యాధి రావడం వల్ల తన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. తర్వాత ఆయన తన అన్నయ్యల దగ్గర పెరిగాడు. నాగ్పూర్లో చదువుకోవడం పూర్తయ్యాక మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి కోల్కతా వెళ్ళాడు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ చదువు పూర్తవ్వకుండానే 1915లో నాగ్పూర్ వచ్చేశాడు. తర్వాత 1916లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అయితే అప్పుడే 1917లో టర్కీలో ఉన్న ముస్లిమ్స్ దగ్గర నుండి ఖలీఫా అధికారాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. అదే చట్టాన్ని ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ వర్తించేలా చేశారు. దీనికి వ్యతిరేకంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా నిరసనలు చేయడం మొదలుపెట్టారు. వారికి సపోర్ట్ గానే మన దేశంలో కూడా ఖిలాఫట్ ఉద్యమం మొదలైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని మహాత్మా గాంధీ గారు నిర్ణయించారు. హిందువులను ముస్లింస్ ని కలపటానికి, వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడానికి ఇదే ఒక మంచి ఛాన్స్ అని గాంధీ గారు భావించారు. కానీ ఈ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయడం కేశవ్ బలిరాం గారికి నచ్చలేదు. దీనివల్ల హిందుత్వం దెబ్బతింటుంది అని ఆయన భావించారు. అప్పటి నుండే ఇలాంటి విషయాల మీద మహాత్మా గాంధీ గారు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా కేశవ్ బలిరాం గారికి నచ్చలేదు. దీంతో ఆయన మెల్లిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతూ వచ్చారు. తర్వాత హిందూ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని హిందువులను చైతన్యం చేయాలి అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 27, 1925న దసరా పండుగ రోజు ఆయన తన ఇంట్లోనే ఒక సంఘ్ని స్థాపించారు. ఆ రోజు ఆయనతో కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. సంఘ్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన తన ఇంటి నుండే స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవి మహారాష్ట్రలోని జనాలు ఆయన వైపు తిరిగేలా అట్రాక్ట్ చేశాయి. దాంతో జనాలు తండోపతండాలుగా RSS లో చేరడం మొదలుపెట్టారు. దీనివల్ల RSS సంస్థ సక్సెస్ అవుతుంది అని అర్థమైన తర్వాత కేశవ్ బలిరాం గారు ఏప్రిల్ 17, 1926న తను ఏర్పాటు చేసిన ఈ సంస్థకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని పేరు పెట్టారు. మెల్లిగా ఇది మహారాష్ట్రలో విస్తరించిన తర్వాత దేశమంతా కూడా తన ప్రభావాన్ని చూపించింది. ఏర్పాటు చేసిన కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఇందులో ఎవరైనా ఎప్పుడైనా స్వచ్ఛందంగా జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల 17 మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థలో ప్రస్తుతం 1 కోటి మందికి పైగా కార్యసేవకులు పనిచేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ కొంతమంది సభ్యులను కలిపి ఒక శాఖగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 83,000కు పైగా శాఖలు ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్నాయి. ఈ శాఖలు ప్రతి నెలలో కొన్ని రోజులు సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. అవి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జరుగుతాయి. వీటితో పాటు వారానికి ఒకసారి మిలాన్ అనే సమావేశం, నెలకి ఒకసారి మండలి అనే సమావేశం నిర్వహిస్తారు. ఇలా అన్ని సమావేశాల్లో సూర్య నమస్కారం, యోగా, దేశభక్తి గీతాలు, కవితలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలు, చిన్న తరహా ఆర్మీ ట్రైనింగ్ వంటివి నిర్వహిస్తారు. అండ్ ఖచ్చితంగా నెంబర్ తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ కి 35 నుండి 50 వరకు అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో బీజేపీ పార్టీ, బజరంగ్ దళ్, హిందూ జగరన్ మంచ్, హిందూ స్వయం సేవక్ సంఘ్, ఇండియన్ ఫార్మర్ అసోసియేషన్, రాష్ట్రీయ సేవక సమితి, విద్యాభారతి, సరస్వతి శిశు మందిర్, వన్వాసి కళ్యాణాశ్రమ్, ఇండియన్ లేబర్ యూనియన్, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకొనే సంఘ్ పరివార్ అని పిలుస్తారు. చాలా మంది ఆర్ఎస్ఎస్ ను ఒక హిందూ మత సంస్థగానే భావిస్తున్నారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ మన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1962లో జరిగిన ఇండో చైనా వార్. ఈ యుద్ధం జరిగేటప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ కి ఆర్ఎస్ఎస్ హెల్ప్ చేసింది. లైక్ ఇండియన్ సోల్జర్స్ వెళ్లే రోడ్స్ ని సేఫ్ గార్డ్ చేయడం, సోల్జర్స్ కి ఫుడ్ సప్లై చేయడం వంటివి చేసింది. ఈ యుద్ధంలో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను గుర్తించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు 1963 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తర్వాత ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరిగిన యుద్ధంలో కూడా గాయపడిన ఇండియన్ సోల్జర్స్ కి బ్లడ్ డొనేట్ చేయడం వంటివి చేశారు. ఇంకా మన దేశంలో తుఫాన్లు, భూకంపాలు వచ్చినప్పుడు, వరదల వల్ల కొండ చర్యలు విరిగిపడినప్పుడు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అక్కడ మన దేశ రెస్క్యూ టీమ్స్ తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా పనిచేశారు. అండ్ అలాగే ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఆర్ఎస్ఎస్ మన దేశానికి సేవలు చేసినా సరే కొన్నిసార్లు ఆర్ఎస్ఎస్ కొన్ని కాంట్రవర్సీస్ లో కూడా ఇరుక్కుంది. అండ్ వాటి వల్ల మన దేశంలో ఆర్ఎస్ఎస్ ని ఇప్పటి వరకు 3 సార్లు బ్యాన్ చేశారు. తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 30, 1948 రోజున నాథురాం గాడ్సే గారు మహాత్మా గారిని కాల్చి చంపేశారు. అయితే నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ లో పనిచేసేవారు. అందుకనే దీని వెనకాల ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండి ఉంటుంది అని భావించి ఫిబ్రవరి 4న మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ ని అండ్ అలాగే దాని కార్యకలాపాలను మన దేశంలో బ్యాన్ చేశారు. అప్పుడు గాడ్సే 1932 నుండి ఆర్ఎస్ఎస్ కి దూరంగా ఉన్నాడు అని ఆర్ఎస్ఎస్ వాదించింది. దానికి ప్రూఫ్ గా అప్పట్లో హిందూ మహాసభ అధ్యక్షుడు వీర్ సావర్కర్ గారికి ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా గాడ్సే గారు రాసిన ఒక లెటర్ ని చూపించింది. దీనితో పాటు ఇక నుండి భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, జాతీయ జెండాను గౌరవిస్తాము అని ఆర్ఎస్ఎస్ మాట ఇచ్చింది. వీటితో పాటు ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ రాజకీయాల్లో పాల్గొనకూడదు అని ఒక ఒప్పందాన్ని కూడా చేసుకుంది. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1949లో ఆర్ఎస్ఎస్ మీద ఉన్న బ్యాన్ ని తొలగించారు. అందుకే ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. కానీ వారికి సపోర్ట్ చేయడానికి ఒక పొలిటికల్ పార్టీ అవసరమని భావించి 1951లో భారత్ జనసంఘ్ బీజేఎస్ అనే ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసింది. అండ్ అది 1980-81 మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న బీజేపీగా మారింది. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. 2002 వరకు కూడా ఆర్ఎస్ఎస్ మన జాతీయ జెండా అయిన 3 రంగుల జెండాను కూడా నేషనల్ ఫ్లాగ్ లాగా గుర్తించలేదు. వాళ్ళ ఆఫీస్ మీద కూడా ఎగరవేయలేదు. దానికి బదులుగా కాషాయం జెండాను ఎగరేసింది. 2002 తర్వాత ఈ పద్ధతి మారింది. నెక్స్ట్ 1975లో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ ని రెండవసారి బ్యాన్ చేశారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను అనగదొక్కుతున్నారు అనే కోపంతో దేశంలో చాలా మంది గొడవలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ MISA ఆధారంగా దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ తో పాటు ఇంకొక 26 సంస్థల్ని బ్యాన్ చేశారు. అందులో భాగంగా చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. బ్యాన్ తొలగించే వరకు కూడా వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు. చివరికి 1977లో జరిగిన ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఆ ఎలక్షన్స్ లో బీజేఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అప్పుడు వెంటనే ఆర్ఎస్ఎస్ మీద ఉన్న బ్యాన్ ని తొలగించారు. తర్వాత 3వసారి బ్యాన్ అవ్వడానికి గల కారణం ఉత్తరప్రదేశ్ లో ఉన్న రామ్ జన్మభూమి ఇష్యూ వల్ల. అయోధ్యలో రామ్ జన్మభూమి ప్లేస్ లో బాబ్రీ మసీద్ ఉండేది. ఈ బాబ్రీ మసీదుని కూల్చడం వల్ల ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. ఇది 1992 డిసెంబర్లో జరిగింది. 1,50,000 మందికి పైగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కి చెందిన కార్యకర్తలు పెద్ద ర్యాలీగా వచ్చి అసలేం జరుగుతుందో అందరికి తెలిసే లోపే బాబ్రీ మసీదుని కూల్చివేశారు. దీంతో దీని వెనుకాల ఆర్ఎస్ఎస్ ఉండి ఉంటుంది అని భావించి పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పీకే బహిరి ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేశారు. కానీ ఇందులో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంది అని ఆ ట్రిబ్యునల్ నిరూపించలేకపోయింది.
దీంతో మళ్ళీ 1993లో ఆ బ్యాన్ ని తొలగించారు. ఇలా ఆర్ఎస్ఎస్ మొత్తం దేశంలో 3 సార్లు బ్యాన్ అయింది. ఇక ఫైనల్ గా ఆర్ఎస్ఎస్ నుండి పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అయిన కొంతమంది పవర్ఫుల్ పొలిటీషియన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు. 1958లో ఆయనకి 8 సంవత్సరాల వయసున్నప్పుడు బాల స్వయం సేవక్ గా ఆర్ఎస్ఎస్ లోకి వచ్చారు. 1970 నుండి 72 మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ లో బాగా పాపులర్ అయ్యారు. 1975 ఎమర్జెన్సీ టైంలో కొన్ని రోజుల పాటు ఎవరికి కనబడకుండా అబ్స్కాండ్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ లీడర్స్ కోసం సేఫ్ హౌసెస్ ని ఏర్పాటు చేయడం, అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాంప్లెట్స్ పంచడం వంటివి చేశారు. ఆర్ఎస్ఎస్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ బీజేపీ పార్టీలోకి వచ్చారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ్ జన్మభూమి యాత్ర, ఏక్తా యాత్ర వంటి వాటిలో కీలకమైన పాత్ర పోషించారు. నెక్స్ట్ అమిత్ షా గారు. ఈయన 1980లో అహ్మదాబాద్ లో చదువుకుంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చేరారు. తర్వాత అతి తక్కువ టైంలోనే ఏబీవీపీలో చేరి 1982లో ఏబీవీపీ అహ్మదాబాద్ వింగ్ కి జాయింట్ సెక్రటరీ అయ్యారు. అదే సంవత్సరం ఆయన నరేంద్ర మోదీ గారిని కలిశారు. 1987లో భారత స్టూడెంట్ వింగ్ అయిన భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎంలో జాయిన్ అయ్యారు. అదే సంవత్సరంలో బీజేపీ పార్టీ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలవడానికి ఎంతగానో ఉపయోగపడ్డారు. అండ్ రామ జన్మభూమి యాత్ర, ఏక్తా యాత్ర వంటి వాటిలో క్రౌడ్ మేనేజ్మెంట్, రూట్ ప్లానింగ్ వంటి పనులు చేశారు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ బీజేపీ పార్టీ. ఆయనకి తనకు 12 సంవత్సరాల వయసున్నప్పుడే 1939లో ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు. 1947లో ఉత్తరప్రదేశ్ కి వెళ్లి ఫుల్ టైం ప్రచారక్గా మారారు. ఆయన హిందీ లిటరేచర్ లో డిగ్రీ కంప్లీట్ చేయడం వల్ల ఆయన్ని ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన న్యూస్ మ్యాగజైన్స్ కి ఎడిటర్ గా నియమించారు. అలా ఆయన రాష్ట్రధర్మ అనే మంత్లీ మ్యాగజైన్ కి, పంచజన్య అనే వీక్లీ మ్యాగజైన్ కి, స్వదేశ్ అండ్ వీర్ అర్జున్ అనే 2 డైలీ మ్యాగజైన్స్ కి ఎడిటర్ గా పనిచేశారు. తర్వాత 1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బీజేఎస్ పార్టీని స్థాపించినప్పుడు వాజ్పేయి గారు ఆయన పక్కనే ఉంటూ పార్టీ పనులన్నీ చూసుకునేవారు. ముఖర్జీ గారు చనిపోయాక ఆయనే ముందుండి పార్టీని నడిపించారు. అండ్ అదే విధంగా వారితో పాటు బీజేపీ పార్టీకి అనదర్ మెయిన్ పిల్లర్ అయిన ఎల్కే అద్వానీ గారు కూడా ఒకప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వారే. కేవలం వీళ్లే కాదు, ప్రెజెంట్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, మనోహర్ లాల్ ఖత్తర్ గారు, ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఇంకా పోతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రామ్ మాధవ్ గారు, బిఎస్ యడ్యూరప్ప గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. ఇలా వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుసంధాన సంస్థల నుండే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే ఈ సంవత్సరమే ఆర్ఎస్ఎస్ కి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఒక 100 రూపీస్ కాయిన్, ఒక పోస్టల్ స్టాంప్ ని రిలీజ్ చేశారు. తర్వాత 100 సంవత్సరాలు కాస్ట్ ఫ్రీ సొసైటీని రూపొందించడానికి పనిచేస్తాము అని ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ అయిన మోహన్ భగత్ గారు చెప్తున్నారు. ఇదండి ఆర్ఎస్ఎస్ వెనుక ఉన్న ఫుల్ స్టోరీ. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో గురించి మేము పెట్టిన ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.